టీ20 వరల్డ్ కప్ లో రెండో సెమీస్ కు అంతా సిద్ధమైంది. వాంఖడేలో భారత్, ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. రెండో సెమీస్ లో గెలిచిన జట్టే ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతోంది. టోర్నీలో భారత్, ఇంగ్లాండ్ రెండు ఫేవరెట్ల జాబితాలోనే ఉన్నాయి. అయితే టీమిండియా భారీ అంచనాలతోనే టోర్నీని ఆరంభించింది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ల్లో గెలిచింది. సూపర్ 8 లో మాత్రం తొలి మ్యాచ్ లోనే కంగుతింది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత గెలవక తప్పని మ్యాచ్ల్లో రాణించింది. ముందుగా జింబాబ్వేపై సత్తా చాటింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ కాని క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ పై ఇరగదీసింది. సంజు శాంసన్ మెరుపులతో విక్టరీ కొట్టింది. సెమీస్ లో కాన్ఫిడెంట్ గా అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ మాత్రం పెద్దగా అంచనాలు లేకుండానే టోర్నీని ఆరంభించింది. గ్రూప్ దశలో ఇబ్బంది పడింది. నేపాల్ పై గెలిచేందుకు కష్టపడింది. ఆ తర్వాత వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. గ్రూప్ దశ నుంచి గట్టెక్కాక సూపర్ 8 దశలో ఆట తీరు పూర్తిగా మారిపోయింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ పై విజయాలు సాధించింది. అదే ఊపులో సెమీస్ కు సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు టీమిండియా ఇంకా తనదైన ఆటను ప్రదర్శించలేదు. సెమీస్ లో అయినా అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ నుంచి మెరుగైన ప్రదర్శనను ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఆడిన 6 ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ 80 పరుగులే సాధించాడు. యావరేజ్ 13.33 మాత్రమే. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. స్పిన్నర్ల బౌలింగ్ లో సతమతం అవుతున్నాడు. నాకౌట్ వార్లో రాణిస్తే మాత్రం టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆరంభంలో ఇరగదీసిన ఇషాన్ ఆ తర్వాత అదే జోరును చూపించలేకపోయాడు. వాంఖడేలో అయినా మెరుపులు మెరిపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ కలిసి రానుంది. శివం దుబే కూడా బ్యాట్ తో మంచి మార్కులే సాధిస్తున్నాడు. బౌలింగ్ లో బుమ్రాపై ఎక్కువగా భారం పడుతోంది. పాండ్యా, వరుణ్ చక్రవర్తి అంచనాలకు తగినట్టుగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. హర్షదీప్ సింగ్ ఎక్కువ పరుగులు ఇవ్వడము టీం మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టిస్తోంది. వాంఖడేలో బౌండరీ చిన్నదిగా ఉంటుంది. ఇంగ్లాండ్ హార్డ్ హిట్టర్లను ఎలా కట్టడి చేస్తారన్నదే కీలకం కాబోతోంది. అక్షర్ పటేల్ కూడా సవాల్ తప్పకపోవచ్చు. ఫీల్డింగ్ లోనూ టీమిండియా మెరుగవాల్సిన పరిస్థితే ఉంది. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, బెథెల్, బట్లర్ తో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా కనిపిస్తోంది. విల్ జాక్స్, శామ్ కరన్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే బట్లర్ 7 మ్యాచ్ల్లో కలిపి 62 పరుగులే సాధించాడు. యావరేజ్ 8.85 మాత్రమే. ఆర్చర్ తో శాంసన్ కు, విల్ జాక్స్ తో అభిషేక్ కు సవాల్ తప్పకపోవచ్చు. ఆదిల్ రషీద్, డాసన్ తోనూ భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడము కీలకమే. వాంఖడేలో టాస్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. భారత్, ఇంగ్లాండ్ ఆడబోయే పిచ్ ను ఫిబ్రవరి 12 తర్వాత వినియోగించలేదు. ఈ వేదికలో 200కు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పిచ్ పై బౌన్స్ ఉంటుందని, స్పిన్నర్లకు కూడా టర్న్ లభిస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ముంబైలో రెండు జట్లు ఇప్పటివరకు 2 మ్యాచ్ల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. చెరో మ్యాచ్ లో గెలిచాయి. ఈసారి ఎవరికి ఎడ్జ్ ఉంటుందనేది హాట్ టాపిక్ అవుతోంది.